హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్స్ ఎందు. సో నా వాయిస్ కొంచెం తేడాగా ఉందన్నమాట, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే లేచిన. చాలా కాలం నొప్పులు అవుతున్నాయి గాయస్, ఎందుకంటే నిన్న మొత్తం పైనుంచి కిందకి తిరిగి ఫుల్ అసలు కాలు మొత్తం పెయిన్ అవుతుంది. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ డే అనమాట మేము ఇక్కడ ఉండడము. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే లైక్ ఏం చేస్తా అదే పోస్ట్ చేస్తా. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే జస్ట్ బ్రష్ కూడా చేయలే, లేచిన బ్రష్ చేద్దామంటే బ్రష్ లేదు, కిందికి వెళ్దామంటే అంటే పానం భయపడుతుంది అనమాట. ఎప్పుడు ఎక్కుతో నువ్వు రరుస్తున్నట్టుంది ఎవరో వెనకటి నుంచి. స్టిల్ తప్పదు కదా, పాలు తెచ్చుకోవాలి, టీ పెట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సో కిందికైతే కంపల్సరీ వెళ్ళాలి. ఇప్పుడు నేను కిందికి వెళ్తాను. చాలా తిరుగుడు నాకు పాట వచ్చేసింది. ఇంకా పనులు చేయడానికి ఎవరు రాలేదు, వస్తే అందరు చాలా గుంపుగా వస్తారు. చాలా టైమింగ్గా అవ్వలేదు కదా. సో అందుకని చెప్పి నైట్ ఏమైందంటే నేను తిందామని బయటికి వెళ్తే గేట్ వేస్తారు. భయపడిపోయాను, అమ్మో నేను ఏం తినలే, ఇప్పుడు ఏం ఆర్డర్ పెట్టుకోవాలి అని. ఒక సైడ్ గేట్ మూసేసి ఇంకొక సైడ్ గేట్ అయితే ఓపెన్ చేసాను అనమాట. ఒక సైడ్ నుంచే వెళ్ళాయి ఇంకా ఫుడ్ తీసుకోవడానికి. ఫైనలీ రైస్ కిందకి వెళ్ళి పాలు బ్రష్ అవన్నీ తీసుకొచ్చేసిన. చాలా అలసిపోయాను అమ్మ. 4th ఫ్లోర్ ఎక్కేసరికి మోకాలు ఇంకా నొప్పులు అవుతున్నాయి నాకు ఇప్పుడే. అంటే నేను బాగా అలసిపోయాను కదా, అందుకు ఈరోజు ఎక్కువ నొప్పి అవుతుంది. సరే ఇప్పుడు నేను కొంచెం టీ పెట్టుకుంటా. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు కష్టపడి చాయ్ అయితే పెట్టుకున్నాం. బ్రష్ చేసుకొని నీట్గా చాయ్ పెట్టుకున్నాం. వాతావరణంలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు మేము ప్రమోషన్ దగ్గరికి వచ్చేసినాం అనమాట, షూట్ చేసుకోవడానికి. నేను మా ఇంటి దగ్గర రెడీ అయ్యొచ్చు. ఆగండి, నా ఫుల్ అవుట్ఫిట్ చూడండి. చూపి సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు మాది ఇక్కడ షూట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలీదు. ఇప్పుడు షూట్ అయిపోయింది. మేము ఈరోజు చాలా తొందరగా అయిపోయింది. ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది, బట్ ఈరోజు అలా తక్కువ అయిపోయింది అనమాట. అండ్ ఈరోజు మాకు స్నాక్స్ కూడా పెట్టింది. శివ కూడా వచ్చేసిండు, వెళ్ళిపోతున్నాం. ఏదో ఆఫర్స్ ఉన్నాయంట. సో అందరికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి పిలిచారు, చాలా మంది వచ్చారు. చాలా మంది మీన్స్ ఒక 10 మెంబర్స్ అయినా వచ్చి ఉంటారు. షూట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు. మేము కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు డైరెక్ట్ సీదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. చలో ఆడికి పోయి మళ్ళీ షూట్ చేద్దాం. సారీ గైస్, ఇందాక నేను ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా. అంటే లైక్ మీకు మమ్మీని చూపిద్దాం అనుకున్నా, కానీ కుదరదు. ఏదో అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఒక వీడియో తీసేది ఉందన్నమాట, తీసేసాను. సో కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. అక్కడ నుంచి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయినా, నాకు ఫుల్ ఆకలిస్తుంది. మార్నింగ్ నేను టీ తాగింది, ఇంకేం తినలేదు. సో నేను ఇప్పుడు కర్రీ అవి వండేసరికి ఇంకా లేట్ అయిపోయింది. అండ్ నేను డైలీ ఇట్లా ఏంటంటే ఇలా తీయను కదా బ్లాగ్, ఫుల్ వీడియో తీయను కాబట్టి నాకు అంత గుర్తుకు ఉండట్లేదు. స్టిల్ ఇప్పటి నుంచి నేను రిమైండ్ చేస్తూ ఉంటాను. డైలీ ఇట్లా తీస్తూ ఉంటే నాకు కూడా అలవాటు. నేను వింటున్నారా తెలియదు, ఏం లేదు సార్, ట్రైన్ వస్తుంది అనమాట, అందుకే అట్లా సౌండ్ వస్తుంది. అండ్ గాలి కూడా చూడొచ్చు, నేను నా జుట్లు ఇట్లా ఎగురుతున్నాయి, మస్తు గాలి వస్తుంది నాకైతే. అండ్ నేను ఏమేమి వండానని చూపిస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటీ మేకర్ మీద దీని మూత దొరకలేదు, అందుకే ఇట్లా పెట్టిన. పుల్కాలు చేసిన అనమాట, నా చిటిపుట్టి పుల్కాలు చూడండి ఇట్లనే. అండ్ సెకండ్ వచ్చేసి ఇట్లా చికెన్ కర్రీ వండిన. అట్లా ఆ బాండి అట్లా ఉంది, కింద సామాన్ల కింద ఏడని ఎత్తుకనని చెప్పి అట్లా పైనకి ఇట్లా వేసేసిన అనమాట. చికెన్ కర్రీ వండిన అండ్ రైస్ పెట్టేసుకున్నా. సైడ్కి ఇట్లా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం లేదు, ఫుల్ ఆకలిస్తుంది, కొంచెం లంచ్ చేసేసి పడుకోవాలన్నమాట. ఈరోజు చిన్ని బ్లాగ్స్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.